ఈ సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ ముందుగా నా నమస్కారాలు. ఈరోజు ప్రధానంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం కోటి సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి సంబంధించి పూర్వాపరాలు జరిగిన విధానాలన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేయాలనేటువంటి దృక్పథంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకునే నాటికి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, అందులో 2450 మెడికల్ సీట్లు పిల్లల చదువు కోసం అందుబాటులో ఉండేవి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తదుపరి ఈ రాష్ట్రంలో ఎందరో అర్హత కలిగి డాక్టర్ వృత్తిలో స్థిరపడాలని, వైద్య విద్యను అభ్యసించాలని చెప్పేసి ఆరాటపడుతున్నప్పటికీ, వారికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో తగినన్ని సీట్లు లేని కారణం ఒకటైతే, రెండవది ఈ పేదరికము, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి బిడ్డలైనందువల్ల, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నందువల్ల చదవలేని నిస్సాయ పరిస్థితి. ఇవన్నీ గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని మంజూరు చేయించుకొని రావడం జరిగింది. ఆ 17 మెడికల్ కాలేజీలు జిల్లాకు ఒకటి ఏర్పాటు చేయాలని సంకల్పించి, ఆ జిల్లాల్లో కేవలం విద్యార్థులకు చదువే కాకుండా ఆ పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి బిడ్డలకి విద్యను ఇవ్వడమే కాకుండా ప్రజలందరికీ కూడా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందాలని చెప్పేసి ఆకాంక్షించినారు. ఏ కాలేజీ అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారో ఆ కాలేజీకి అనుబంధంగా ఉండేటువంటి ఆసుపత్రి ద్వారా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేదానికోసం వారు చర్యలు తీసుకోవడం, దాంట్లో భాగంగా 17 కాలేజీల్లో 7 పూర్తి చేసి 2023 సంవత్సరంలోనే తరగతులు ప్రారంభించడం అనేది జరిగింది. అలాగే జిల్లాకు ఒకటి మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికే ఒంగోలు కేంద్రంగా రిమ్స్ హాస్పిటల్ ఈ జిల్లాలో ఉన్నింది. అయినా కూడా ఈ పశ్చిమ ప్రకాశం వెనుకబాటుతనం గురించి వారికి అవగాహన ఉన్నింది కాబట్టి, అలాగే ఈ ప్రాంత ప్రజలు ఆరోగ్యం కోసం తక్కువలో తక్కువ అంటే 100 కిలోమీటర్ల నుండి 300 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవలసినటువంటి దూర ప్రయాణం ఉన్నింది కాబట్టి, ఈ ప్రాంత ప్రజలు ఎంతో ఇబ్బందులు పడతా ఉన్నారు, వాళ్ళకి అండగా ఉండాలా అనేటువంటి దృక్పథంతో మార్కాపూర్ కేంద్రంగా ఒక మెడికల్ కాలేజీని కూడా మంజూరు చేసినారు. కానీ దురదృష్టం ఏమంటే, ఎన్నో హామీలు ఇచ్చి ఎన్నో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం 2024 సంవత్సరంలో అధికారం చేపట్టిన తర్వాత వెంటనే ఈ కాలేజీలని జరుగుతున్నటువంటి 10 కాలేజీలని నిలుపుదల చేయడం జరిగింది. 1 సంవత్సర కాలం జరుగుతున్న పనులన్నీ ఆఫ్ చేసినారు. ఆపిన తర్వాత దుర్మార్గంగా ప్రజలకు ఆరోగ్యాన్ని దూరం చేసేటువంటి, పేద బడుగు బలహీన వర్గాల మధ్యతరగతి కుటుంబాల బిడ్డలకు వైద్య విద్యను దూరం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి నిర్ణయం తీసుకొని వాటిని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వారికి అప్పజెప్తున్నాము అని చెప్పేసి ఒక దుర్మార్గమైన నిర్ణయం తీసుకున్నారు. దాన్ని వ్యతిరేకించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలబడి దాన్ని వ్యతిరేకించినారు. అయినా కూడా ఈ ప్రభుత్వంకి ఎలాంటి కనికరం లేకుండా దాన్ని అలాగే కొనసాగిస్తూ ముందుకు పోయిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజల పక్షాన నిలబడుతూ పేద బడుగు బలహీన వర్గాల బిడ్డలకి విద్యను అందించేదానికోసం, అలాగే ప్రజలకు వైద్యం అందించేటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రభుత్వ పరంగానే ఉంచాలి, ప్రైవేటు పరం చేసేదానికి కుదరదని చెప్పేసేసి ప్రజా ఉద్యమం రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కోటి సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకి 60,000 సంతకాలు మార్కాపూర్ నియోజకవర్గం నుండి కూడా సేకరించేదానికోసం మేము లెటర్లు తయారు చేయడం, ప్రింట్ చేయించి మా నాయకులకు చేర్చడం అనేది జరిగింది.
కానీ ఈరోజు మనం గమనించినట్లయితే మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏమంటే ఈ ప్రజా ఉద్యమంలో భాగంగా మేము మా నాయకులందరం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు పార్టీలకు అతీతంగా స్వాగతించినారు. వారిని మేము జరుగుతున్న విధానాలు తెలియపరిచిన దరిమిలా వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వారంతటా వారు ముందుకొచ్చి ఈ సంతకాలు అనేది పెట్టడం జరిగింది అని చెప్పేసి వివరిస్తూ ఉన్నా. అలాగే 60,000 మాకు టార్గెట్ ఇస్తే మా నాయకుల కృషి వల్ల ప్రజలకి అన్ని విషయాలు విపులంగా వివరించడం ద్వారా, అలాగే నేను ఈ నియోజకవర్గ పరిధిలో 98 గ్రామ పంచాయతీలు అయితేనేం వార్డులలో అయితేనేం తిరిగి మీటింగులు నిర్వహించడం ద్వారా మా వాళ్ళందరి యొక్క కృషి వల్ల ఆ 60,000 కాస్త 90,000 దానికి చేరింది అని చెప్పేసి కూడా తెలియపరుస్తూ ఉన్నాం. ఈ 90,000లో సుమారు ఇప్పటికి మాకు 83,000 దానికి వచ్చినాయి. ఆ 83,000 సంతకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారిని అడ్రస్ చేస్తూ ఏదైతే సంతకాలు సేకరించామో ప్రజల దగ్గర నుండి, ఆ ప్రజల దగ్గర నుండి సేకరించినటువంటి ఆ పత్రాలన్నీ కూడా మీడియా మిత్రుల సమక్షంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో, పెద్దల సమక్షంలో వాటన్నిటిని కూడా డిస్ప్లే చేసి వాటన్నిటిని కూడా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారికి చేరుస్తాం. అక్కడి నుండి రాష్ట్ర అధ్యక్షుల వారికి చేరి అవన్నీ కూడా ఈ నెల 17వ తేదీన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారికి చేరతాయి అని చెప్పేసి వివరిస్తూ ఉన్నా. ఆ సందర్భంగా మనం ఈ కార్యక్రమం చేపట్టినాం. ప్రధానంగా మనం గమనించాల్సింది కేవలం ఈ సంతకాలే కాదు, ప్రజల్లో ఉన్నటువంటి మనోభావాలను కూడా ఈ ప్రభుత్వం గుర్తించాలి. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయము ప్రజల మనోభావాలను అనుసరించి రద్దు చేసుకుని వెనక్కి తగ్గి ప్రజలకు ఏది ఉపయోగపడుతుందో దాని ప్రకారం ముందుకెళ్ళినట్టయితే ఆ ప్రభుత్వాల యొక్క మనుగడ అనేది సాగుతుంది. లేకపోతే ఈ ఉద్యమాల్లో తప్పనిసరిగా ఎంత పెద్ద శక్తివంతమైనటువంటి పార్టీలైనా కూడా కొట్టకపోక తప్పవు అనేది ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గ్రహించాలా అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నట్లయితే ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజలు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రభుత్వ పరంగా ప్రజలకు అందవలసినటువంటి ఉచిత విద్యను, వైద్యాన్ని ప్రజలకు దూరం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని చీదరించుకుంటున్నారు. అది దయచేసి వాళ్ళు గమనించాలా. 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ ప్రజల కోసం ఉపయోగపడతాయి. దానికి మీరు కక్కుర్తిపడి 4,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేవు అని చెప్పేసేసి పక్కకు తప్పుకొని ప్రజలకు అందాల్సినటువంటి ప్రభుత్వ పరంగా అందాల్సినటువంటి ఆ విద్యను, వైద్యాన్ని దూరం చేస్తే మీరు చరిత్రహీనులైతారనేది దయచేసి గమనించండి. దయచేసి గమనించి ఈ ప్రజా ఉద్యమంలో ప్రజలకు దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనేది గమనించి మీరు ఒక మెట్టు దిగొచ్చి మళ్ళీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పరంగా మెడికల్ కాలేజీలని, దానికి అనుబంధంగా ఉండేటువంటి ఆసుపత్రుల్ని, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్ని పెట్టాలనుకున్నారో దాని ప్రకారం కొనసాగించి ఈ చదువుకునేటువంటి పిల్లలకి, అలాగే వైద్యానికి పోయేటువంటి పేషెంట్లకి అండగా ఉండాలని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అలాగే ఇంకొక విషయం కూడా తెలియపరుస్తా ఉన్నా వీళ్ళందరికీ. ఈరోజు కూటమి ఈ కోటి సంతకాల సేకరణలో భాగంగా మేము ఒక్కొక్క బాక్స్కి 5,000 లెటర్లు పెడతా ఉన్నాం. ఆ 5,000 లెటర్లతో పాటు ఇంకొక షీటు కూడా ఇస్తాం. పలాని బాక్స్లో పలాని 5,000 సంతకాలు, పలాని గ్రామంలో పలాని పుస్తకం నెంబర్ 1లో పలాని వాళ్ళు సంతకాలు పెట్టినారు అని చెప్పేసి మీరు వెరిఫై చేసుకోవచ్చు. వెరిఫై చేసుకొని నిజంగా ప్రజలు ఏం కోరుతున్నారనేది తెలుసుకోవచ్చు. మేము ఈ నెల 17వ తేదీన గవర్నర్ గారికి అందించే నాటికి వాటన్నిటిని కూడా టైప్ చేపించి మా పార్టీ అధ్యక్షుల వారికి చేర్చడం జరుగుతుంది. కాబట్టి అవసరమైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి కూడా ఒక కాపీ కావాలంటే ఇస్తాం. మీరు ఈ ప్రజా ఉద్యమంలో సంతకాలు పెట్టిన వాళ్ళవి కూడా మీరు వెరిఫై చేసుకొని వాళ్ళ మనోభావాల్ని గౌరవించి మీరు ఒక మెట్టు తగ్గి తప్పనిసరిగా ప్రభుత్వ పరంగానే మెడికల్ కాలేజీలు నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నా. అలాగే ఇంత గొప్పగా ఈ కార్యక్రమం జరిగేదానికి అది ఒక్క అన్నారాంబాబు వల్ల ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి సార్ పిలుపునిచ్చినారు. వారి పిలుపు ఆదేశాల ప్రకారము మేమీడ ఆచరణలోకి దిగినాం. దిగితే 1 రోజు 2 రోజులు కాదు, 15/10 అంటే అక్టోబర్ 15వ తేదీ నాడు ఈ ప్రోగ్రామ్ని మేము మొదలు పెడితే ఈ రోజుటి వరకు, ఇంకా హానెస్ట్లీ స్పీకింగ్ రేపటి వరకు ఈ కార్యక్రమాన్ని మేము క్లోజ్ చేస్తూ ఉన్నాం.
ఈ 2 నెలల 5 రోజులు తక్కువ 2 నెలల కాలము మా ప్రతి నాయకులు కూడా దీనికోసం కష్టపడ్డారు. కారణం రాజకీయ స్వార్థం కోసం కాదు, మా రాజకీయ ప్రయోజనాల కోసం కాదు. ఈ వెనుకబడినటువంటి ప్రకాశం జిల్లా, ఈ వెనుకబడినటువంటి పశ్చిమ ప్రాంతమైనటువంటి మార్కాపూరు, ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాలతో కనిగిరి నియోజకవర్గాలతో కూడుకున్నటువంటి వెనుకబాటుతనంతో ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో ఇంత దుర్మార్గంగా ప్రజలకు వైద్యాన్ని, విద్యను దూరం చేస్తున్నందుకు ప్రతి ఒక్క నాయకుడు కూడా ప్రజల పక్షాన నిలబడి కష్టపడినారు. ప్రజలతో మమేకమై ప్రజలకు దీని యొక్క ప్రాధాన్యత ఏంటి, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు ఏందని చెప్పేసి వివరించడం ద్వారా ప్రజలకు చైతన్యం వచ్చి ఈ కార్యక్రమం చేపట్టినాము. దయచేసి ఈ ప్రజా ఉద్యమాల్ని ఈ ప్రభుత్వాలు తక్కువ అంచనా వేయొద్దు అని చెప్పేసి వాళ్ళకు తెలియపరుస్తూ ఉన్నా. అలాగే స్థానికంగా మనం తీసుకున్నట్లయితే మార్కాపూర్ గౌరవ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు ఈ మధ్యన ఈ ప్రజా ఉద్యమం కార్యక్రమం గురించి చాలాసార్లు మమ్మల్ని అవహేళనగా, అవమానకరంగా, అసభ్యకరంగా మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. కానీ వీటన్నిటికీ నేను గతంలో ఎందుకు సమాధానం చెప్పలేదంటే, మధ్యలో ఇది డీవియేట్ అవుతుంది, ఈ ఉద్యమం పక్కదారి పట్టకూడదు, ఈ ఉద్యమం అనేది పక్కదారి పట్టడం అనేది సమంజసం కాదు, ఇది ప్రజలకు నష్టం చేసేటువంటి కార్యక్రమం కాబట్టి దానికి ఖచ్చితంగా మనం బద్దులమై ఉండాలనేటువంటి భావనతోటి నేను ఆయన సమాధానం చెప్పలే వారికి. కానీ ఈరోజు ఈ మీడియా ద్వారా చెప్తా ఉన్నా, గౌరవ శాసనసభ్యులు వారు, మీరు ఇది 2వ శాసనసభ్యులు, నేను 2 సార్లు చేసిన, మీరు 2వసారి ఇప్పటికి 1.5 సంవత్సరమే చేసినారు, నేను 5 సంవత్సరాలు కూడా పూర్తి చేసిన. అంటే మీరు 2 సార్లు, నేను 2 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు, తెలుగుదేశం పార్టీలో పోటీ చేసి ఓడిపోయి 2 సంవత్సరాలు ఇన్ఛార్జిగా 12 సంవత్సరాలు ఉన్నా. నా 12 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, తెలుగుదేశం పార్టీలో ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నాడు ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఏదైనా ఒక ప్రజా ఉద్యమం చేపట్టినా, ధర్నా చేపట్టినా, బంద్ చేపట్టినా, నిరసన కార్యక్రమం చేపట్టినా కూడా నేను వాళ్ళను గౌరవించి, ప్రతిపక్షాలుగా వాళ్ళకు ఉండేటువంటి పోరాట పటిమ వాళ్ళకు ఉంటుంది, దాన్ని మనం ఎటువంటి పరిస్థితుల్లో కించపరచకూడదు అనేటువంటి భావంతో మేము గౌరవప్రదంగానే ఉన్నాం. కానీ మీలాగా మేము ఎప్పుడు బిహేవ్ చేయలేదు. ఒక్కసారి ఆలోచన చేసుకోండి, మీరు ఎంత నీచంగా మాట్లాడినారు ఈ ఉద్యమం గురించి అనేది. మీరు కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఉద్యమాలు చేసినారు. మీరు ఇన్ని ఉద్యమాలు గతంలో చేసినప్పుడు, మీరు చేసినటువంటి ఉద్యమాల్లో కూడా ఈరోజు మీరు మమ్మల్ని విమర్శిస్తున్న విధంగానే మీరు కూడా ఆ రోజు అవలంబించారా? ఆ రోజు మీరు ఈ రీతిగా మాట్లాడిన విధంగానే ఆ రోజు నాయకులు ఏమన్నా విమర్శించారా? మీ ఆత్మపరిశీలన చేసుకోండి. అధికార పార్టీలో ఉన్న వాళ్ళము తగు జాగ్రత్తగా ఉండడం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి, మీరు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారికి అది గౌరవప్రదమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అది కాకుండా అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసేసి అధికార మదంతోటో, అధికార బలంతోటో, అధికారం ఉంది కదా అని ఎవరం మనం ప్రవర్తించినా కూడా సమాజం క్షమించదు అనేది ప్రతి ఒక్కళ్ళం కూడా మర్చిపోకూడదు. అందులో ప్రధానంగా మీరు మర్చిపోతూ ఉన్నారు ఇవన్నీ కూడా. అది మర్చిపోవద్దు. మానవ విలువల్ని గుర్తుపెట్టుకోవాలి. కేవలం రాజకీయమే కాదు, మానవ విలువలు అనేది కూడా మర్చిపోకూడదు. మీ ఇష్టానుసారం మీరు మాట్లాడినారు, ఈ ఉద్యమాన్ని గురించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. మీకు ఎంతవరకు సమంజసమో మీరే ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆలోచన చేసుకొని మీరు కూడా గతంలో ఉద్యమాలు చేసినారు కదా, మీరు కూడా గతంలో ఉద్యమాలు చేసినప్పుడు మీరు మాట్లాడిన లాగానే పని లేనోడు పీకినాడు అన్నారు. మీరు కూడా దానికోసమే చేసినరా? అలాగే లక్షలు డబ్బులు ఇచ్చి కోళ్ళు కుక్కలు కోపించుకొని తిరుగుతున్నారన్నారు. నిజమేనా అది? దయచేసి ఒరే తొరే ఇట్లాంటి ఎన్ని మాట్లాడడం అనేది మీ స్థాయికి మంచిది కాదు. అది గుర్తెరిగి మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. అలాగే ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా, మీరు అధికార పార్టీలో ఉన్నా, నేను అధికార పార్టీలో ఉన్నా, ఇటువంటి నష్టాలు జరిగినప్పుడు మనం అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి వ్యతిరేకించేటువంటి పరిస్థితులు మనకు ఉండవు. అది నేను అర్థం చేసుకోగలుగుతా. అది అర్థం చేసుకునే మీ గురించి మేమేం తప్పుపట్టడంలే. కానీ మీరు ఈ ప్రాంతంలో ఈ ఉద్యమం జరుగుతుంది, ఈ ప్రాంతానికి ఇంత నష్టం జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఉద్యమం చేస్తున్నారు, మేము చేయలేనటువంటి పని వీళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి మిమ్మల్ని గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి దానికి కట్టుబడి ఉండాల్సింది పోగొట్టి మీ ఇష్టాన్ని ప్రకారం మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మీ సమంజసం కాదు ఇది. అలాగే రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమం చేపట్టింది ప్రభుత్వ మెడికల్ కాలేజీల సందర్శన అనేదానికి మేమందరం పోయి వచ్చినాం. మిగిలిన 16 చోట్ల ఎక్కడ చేయలే. మీరొక్కరు మాత్రమే మాకు పోటీగా మళ్ళా ఒకరోజు వెళ్ళొచ్చినారు. దాన్ని బట్టి మీకు ఈ ప్రాంత ప్రజల మీద ఎంత ప్రేమ ఉంది అనేది అర్థమవుతా ఉన్నింది. మీ ఆత్మసాక్షిగా చెప్పండి, ఇది ప్రభుత్వ పరంగా కాకుండా ప్రైవేట్ పరమైతే ఈ మెడికల్ కాలేజీల వల్ల మనకు నష్టమా కాదో తేల్చండి. మీకు చెయ్యడానికి మీకు అధికారం అనేది అడ్డం వస్తుంది, దాన్ని మేము అర్థం చేసుకుంటాం. కానీ చేసే వాళ్ళని ఎందుకు మీరు కించపరుస్తారు? ఎంతవరకు మీకు సమంజసం? ఈ ప్రాంత ద్రోహులుగా మీరు నిలబడాలనుకుంటున్నారా? ఈ ప్రాంతానికి మోసం చేయదలుచుకున్నారా? మిమ్మల్ని ఆదరించినారు, గెలిపించినారు. ఏదన్నా బాధ ఉంటే మాకుండాలి, ఓడిపోయినాం కాబట్టి. కానీ నాకు ఏ కోశాన బాధ లేదు. నాకున్న బాధల్లో ఒకటే, నా ఆవేదనల్లో ఒకటే. ఈ పశ్చిమ ప్రకాశంలో దురదృష్టవశాత్తు 29 సంవత్సరాలు పూర్తయి 30వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు ఉన్నప్పటికీ కూడా వివిధ కారణాలతోటి, నేను ఒకరిని విమర్శించదలుచుకోవాలి, దాని గురించి కూడా వివిధ కారణాలతోటి ఈ ప్రాంత రైతాంగము, ఈ ప్రాంత రైతు కూలీలు, ఈ ప్రాంత ప్రజల దురదృష్టవశాత్తు 29 సంవత్సరాలు పూర్తయి 30 సంవత్సరాలు కాబోతున్నా కానీ అది పూర్తి కాకపోవడం అనేది ఒక ఆవేదన అయితే, జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాట ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వస్తే దాన్ని కూడా దుర్మార్గంగా ప్రభుత్వ పరంగా కాకుండా ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్తున్నారనేటువంటి బాధ తప్ప రాజకీయం కాదు. రాజకీయం మీరు చేసినారు, మేము చేసినాం. మనం ఎంత పోరాడినా పుట్టెడాందంలో మురిగినా అంటిని కాడికి అంటుంది అనేటువంటి సామెత ఒకటి ఉంది. అట్టనే ప్రజలు అంతిమంగా ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. గెలిపిస్తారా ఓడిస్తారా అనేది కాదు. ఈరోజు నా ఆత్మసాక్షిగా చెప్తా ఉన్నా, నేను ప్రధానంగా ఈ ప్రాంతానికి జరుగుతున్నటువంటి నష్టాన్ని ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా ప్రజలను ఉద్యమ బాటలోకి తీసుకొని వచ్చి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం మేము ఈ పనులు చేస్తూ ఉంటే మీరు మీ ఇష్టానుసారం మాట్లాడడం అనేది మర్యాద కాదు, సమంజసం కాదు అనేది గుర్తించండి. మీకు ఏమాత్రం సబబు కాదు. అది మీ ఇష్టాన్ని ప్రకారం మీరు పోవడం అనేది మంచిది కాదు. అలాగే కేవలం రాజకీయంగానే కాదు, మానవ విలువలను కూడా మర్చిపోవద్దు. మానవ విలువలు, మానవ సంబంధాలు కూడా మర్చిపోవద్దు. సంబంధాలు, విలువలు మర్చిపోయి మాట్లాడితే మేము కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మీకు చేతనైతే, మీకు అవకాశం ఉంటే మీ పార్టీ పెద్దల దగ్గరికి ఈ విషయాలు తీసుకొని వెళ్ళి ఈ ప్రాంతానికి జరగబోతున్నటువంటి అన్యాయాన్ని వాళ్ళకు తెలియపరిచి ఖచ్చితంగా ప్రభుత్వం మళ్ళీ పునరాలోచన చేసుకొని ప్రభుత్వ పరంగానే ఈ నిర్వహించేదానికోసం కృషి చేయండి. అప్పుడు మీరు కూడా అభినందనీయులవుతారు. తప్పనిసరిగా మేము కూడా మిమ్మల్ని అభినందిస్తాము అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అలాగే ఈ మీడియా ద్వారా ఇంకొక విషయం కూడా తెలియపరుస్తున్నా. మా పార్టీలో కూడా కొందరు అన్నా రాంబాబు ఏమన్నా రాజకీయంగా ఎదుగుతాడేమన్నటువంటి భావనతోటి కొంత ఎనికిలాగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అన్నా రాంబాబు రాజకీయం కోసము, పదవుల కోసము ఏ రోజు తపన పడలేదు, పడబోడు కూడా. ఇది ప్రధానంగా మన ప్రాంతానికి జరగబోతున్నటువంటి తీవ్రమైనటువంటి అన్యాయం. కాబట్టి నా ఆరోగ్యం బాగున్నా బాగలేకపోయినా, సహకరించకపోయినా మా వాళ్ళను వైఎస్ఆర్ మన పార్టీ నాయకులందరినీ కూడా బతిమలాడో, భంగపోయో, ఒప్పించో, నొప్పించో ఈ కార్యక్రమాన్ని చేపట్టినాము. కాబట్టి మీరు కూడా దయచేసి ఎన్ని గమనించి ప్రజలకు నష్టం జరుగుతున్నటువంటి దాన్ని మనం ఇది వ్యతిరేకించకపోతే మనకే ఎన్నిక లాక్కుండా పోతే ఇది సమంజసం కాదు అని వాళ్ళకు కూడా తెలియపరుస్తూ, అలాగే ఈ కార్యక్రమంలో ఇంత కష్టసుఖాలకు ఓర్చి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలను కలిసేటువంటి అవకాశం కల్పించినటువంటి ప్రతి గ్రామ, వార్డు స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి ప్రతి నాయకుడికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియపరచుకుంటా ఉన్నా. అలాగే ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయపరిచినందుకు తప్పనిసరిగా మార్కాపూర్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల మెప్పు కోసం కాకపోయినా ఈ ప్రాంత సమస్యలు తీర్చేదానికి ఎల్లవేళలా ప్రజలకు అండగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎల్లవేళలా ఉంటుంది అనేది కూడా తెలియపరుస్తూ అందరికీ నమస్కారం.